అత్తగారికి చూపిద్దాము. చీపురు కట్టనా డైసనా? సో లెట్స్ అన్బాక్స్. ఓహో, I am excited. Let's go. You're under arrest. మీరు ఎలా నా మంచి ఆలోచిస్తారు, నేను మీ మంచి. ఇంకోటి చూపిస్తా. ఫస్ట్ నేను క్లీన్ చేస్తా. 1, 2, 3. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గాయ్స్, ఇవాళ వీడియో చాలా స్పెషల్ బికాస్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. పొద్దునే 5:30 అలా మా డే స్టార్ట్ అయిపోద్ది అనమాట. అలా బెడ్ మీద దొర్లి ఆ తర్వాత 6 o'clockకి లేచి ఇక ఆ తర్వాత స్కూల్ కోసం రెడీ అవుతాము. అర్హాన్ని ఫ్రెష్ అప్ చేసి మా ఆమెని ఫ్రెష్ అప్ చేసి అర్హాన్కి ఫుడ్ పెట్టేసి స్కూల్కి పంపించేస్తాను. అండ్ దాట్స్ వెన్ మై డే స్టార్ట్స్. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఐ హ్యావ్ సంథింగ్ ఎక్సైటింగ్. చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాను టు అన్బాక్స్ విత్ యూ గైస్. లెట్స్ గో అండ్ డూ దట్. ఓకే గాయస్, ఫైనలీ నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న డైసన్ V12S సబ్మరీన్ ఎప్పుడెప్పుడు ఓపెన్ చేయాలా, మీ అందరితో పాటు ఓపెన్ చేయాలని చెప్పి వెయిట్ చేస్తుండే. సో ఇందులో మనం ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ దీని స్పెషాలిటీస్, ఇందులో ఏమేమి వస్తున్నాయో అని మాట్లాడుకుందాము. అండ్ ఆల్సో అత్తగారికి చూపిద్దాము. చీపురు కట్టనా డైసనా? సో లెట్స్ అన్బాక్స్. ఓహో, ఓకే, కొన్ని యూజర్ మాన్యువల్స్. అండ్ దెన్ ఇది మా మెయిన్ మెషిన్. అండ్ ఎంత లైట్ వెయిట్ ఉందో, ఆనెస్ట్లీ నేను ఇంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనుకోలేదు. ఓకే, దీని మిగతా అటాచ్మెంట్స్ ఇద్దాం. సో షుడ్ వి రీడ్ ది అటాచ్మెంట్స్ నేమ్స్ ఆల్సో బ్రో? క్విక్ స్టార్ట్ గైడ్ కూడా వచ్చేసింది, సో దట్ మనకి ఈజీగా స్టార్ట్ చేసేయచ్చు. కాబట్టి ఫస్ట్ మనకు కావాలి ఇది. సో సబ్మరీన్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి ఇది వస్తుంది అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ న్యూ పార్ట్ మనకి సబ్మరీన్లో వచ్చేది. ఇందులో మనం వెట్ ఏదైతే ఉందో మాపింగ్ కూడా చేసుకోవచ్చు. అదంతా ఎలా చేయాలో చూపిస్తాను. దట్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. సో ఇదేంటే మనకి డ్రై వ్యాక్యూమ్ చేసుకోనికి, అంటే ఫ్లోర్ వ్యాక్యూమ్ చేసుకుంటాం కదా, దానికోసం అనమాట. అండ్ దిస్ ఇస్ అవర్ హ్యాండిల్ అబ్రాడ్. ఇట్ జస్ట్ 1 click గైస్, సింపుల్ డింపుల్, దట్స్ ఇట్. అండ్ దీన్ని సో ఈజీ టు హ్యాండిల్. ఎంత లైట్ వెయిట్ ఉందంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ గైస్ ఇన్ వర్డ్స్. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లైట్ వెయిట్. అండ్ బ్యాటరీ ఇక్కడ వస్తుంది. ఇది బ్యాటరీ కూడా మనకి డిటాచబుల్. సో మనం దీన్ని ఇలా అనేసి బ్యాటరీ కూడా తీసేయచ్చు, సెపరేట్గా తీసి కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. లేదా మనం దీనిలో పెట్టేసి వాల్ మౌంట్ కూడా వస్తుంది. ఇది మనం వాల్లో ఫిక్స్ చేసుకొని దీన్ని వాల్లో కూడా పెట్టుకొని దీంట్లో మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ అఫ్ కోర్స్ మనకి ఛార్జర్ వస్తుంది. ఈ వాల్లో ఎలా మౌంట్ చేయాలో దానికి మనకి మళ్ళీ గైడ్, ఇది కూడా గైడ్ వస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ. బెస్ట్ ఏంటంటే ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లైట్ వెయిట్, విచ్ ఐ జనరలీ డి నాట్ ఎక్స్పెక్ట్. దెన్ వీ హ్యావ్ దిస్ అటాచ్మెంట్. ఇదేంటంటే మనకి కౌచెస్ కోసం, కౌచెస్ కానీ మనకి బెడ్లో హెడ్ బ్యాగ్స్ ఉంటాయి ఆర్ మ్యాట్రెసెస్ అవన్నీ చేసుకోవడానికి. అండ్ ఇది కూడా మనకి ఇట్లా మూవ్ అవుతుంది. అండ్ ఎవ్రీథింగ్ క్యాన్ బి రిమూవ్డ్ అండ్ క్లీన్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లిక్తో ఇది కూడా మనకి చక్కగా బయటికి వచ్చేస్తుంది అనమాట. మనం హ్యాపీగా క్లీన్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇలా పెట్టేసేయచ్చు. సో దిస్ ఇస్ ఫర్ దాట్. అండ్ ఇది మన బేస్. దీంట్లో మనం సబ్మరీన్ ఇలా పెట్టేసేయచ్చు అనమాట, ఇలాగా. సో ఆఫ్టర్ యూస్ సబ్మరీన్ ఈ బేస్లో ఉంటుంది. ఇది ఎలా వాడతారో అదంతా చూపిస్తాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు యూస్ ఆల్ ది అటాచ్మెంట్స్. అండ్ వాడడమే కాదు, మీ అందరు కూడా చూపిద్దామని చెప్పి. ఆ తర్వాత మా అత్తగారికి కూడా చూపిద్దాం. దెన్ వీ హ్యావ్ దిస్. ఇది వచ్చేసి మనకి మ్యాట్స్ కోసం అనమాట. కార్పెట్స్ ఉంటాయి కదా ఇంట్లో, ఆ కార్పెట్స్ చేయడానికి ఈ రోలర్ వస్తుంది, ఈ అటాచ్మెంట్. అండ్ దెన్ చిన్న అటాచ్మెంట్స్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మనకి, అంటే వీ డోంట్ ఈవెన్ పే అటెన్షన్. ఏంటంటే ఇది, దిస్ ఇస్ ఇలా మనకి ఇట్లా అయిపోద్ది. ఇక్కడ అటాచ్ చేసుకొని మనం కౌచెస్ కింద ఎక్కడైనా కింద చేయాలంటే ఈ అటాచ్మెంట్ పెట్టుకుంటే సరిపోద్ది. యూ కెన్ జస్ట్ క్లిప్ దిస్ హియర్. ఇక్కడ స్టార్టింగ్లో పెట్టుకుని అటాచ్మెంట్ పెట్టుకొని కిందకి చేయాలంటే వంగి మనం చేయాల్సిన అవసరం లేదు. అదంతా ఎలానో చూపిస్తాను. బట్ ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ పెట్టేద్దాము. ఇది ఒక అటాచ్మెంట్. దిస్ హ్యాస్ టు బి మై ఫేవరెట్. ఎందుకంటే మనకి టేబుల్ పైన ఆర్ యూనో అ లాట్ ఆఫ్ ప్లేసెస్లో ల్యాప్టాప్స్ ఆర్ ఎలాంటి స్క్రీన్స్ అయినా ఈ బ్రిసిల్ వస్తుంది కదా, బ్రిసిల్తో మనం చక్కగా దీన్ని చేసేయచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ టు నాట్ హ్యావ్ ద బ్రిసిల్ అండ్ హార్డ్ సర్ఫేసెస్ అంటే ఈ ఒక్క బటన్తో మనం ఈ బ్రిసిల్ ఏదైతే ఉందో
దీన్ని పైకి కింది కూడా నేర్చు అనమాట. దాట్ సింపుల్. దెన్ వీ హ్యావ్ లైక్ వన్ లాస్ట్ అటాచ్మెంట్ విచ్ ఇస్ దిస్. ఈ నాజిల్ ఏంటంటే మనకి విండోస్ దగ్గర ఆర్ కౌచెస్ మధ్యలో ఏదైతే మనకి ఉంటుందో మన చేయి వెళ్ళదు, బ్రషెస్ వెళ్ళవు, అలాంటి ప్లేసెస్ చాలా దుమ్ము ఉండిపోద్ది అనమాట. ఆ చిన్న చిన్న నాజిల్స్లో కూడా వెళ్ళి తీయడానికి. అండ్ మన విండోస్ లైట్ డోర్స్ ఉంటాయి కదా, వాటి మధ్యలో కూడా చాలా దుమ్ము ఉంటుంది. మనం ఎంత క్లాత్ లాగినా దేర్స్ అ లాట్ ఆఫ్ పార్టికల్స్ మన కళ్ళకి కనిపించవు, అదంతా కూడా ఉండిపోతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ ద చార్జర్. సో దీస్ ఆర్ ది అటాచ్మెంట్స్. ఇప్పుడు మనం ఒకటొకటి అన్ని టెస్ట్ చేద్దాము అండ్ అన్ని చూద్దాము. ఈ డబ్బాని పక్కన పెట్టేద్దాము. ఆల్సో ఇవన్నీ కాకుండా మనకి ఇక్కడ ఇది ఏదైతే క్యూఆర్ ఉందో ఇది స్కాన్ చేస్తే మనం యాప్ కూడా చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ మచ్ మోర్ ఈజియర్. బట్ ఆ కష్టాలన్నీ లేకుండా దీన్ని ఈజీగా ఎలా యూజ్ చేయాలో నేనే ఇప్పుడు యూజ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. సో యా, ఇంకా లేట్ చేయకుండా మా అర్హాన్ వచ్చే ముందు మనం దీన్ని చెక్ చేసేసి మా అత్తగారికి చూపించి వాళ్ళ రివ్యూ కూడా తీసుకుందాం. ఐఎమ్ ఎక్సైటెడ్. లెట్స్ గో. ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అటాచ్మెంట్. ఎందుకంటే ఇది మనకి కళ్ళకి కనిపించని చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా, అది మనం నోటీస్ కూడా చేయము, అవన్నీ కూడా ఫుల్గా రివీల్ చేసేస్తాయి. ఐ జస్ట్ లవ్ ఇట్. అంటే ఈ లైట్ ఏదైతే ఉందో రివీల్స్ ఎవ్రీ సింగిల్ బిట్. మన మాప్ కానీ జాడు కానీ అసలు ఏది డిటెక్ట్ చేయలేదు. దీన్ని మనం తీసి ఇది ఇలా చిన్నగా కూడా చేసుకొని టేబుల్ టాప్స్ పైన ఆర్ కౌంటర్స్ పైన కూడా చేసుకోవచ్చు. సో ఎవ్రీథింగ్ ఈస్ క్లీన్ అండ్ నీట్. మన కళ్ళకి కనిపించని కూడా కనిపించదు, ఇంత దుమ్ము. కెన్ యూ జస్ట్ సీ దాట్ ఆల్ దిస్ వాస్ దేర్ జస్ట్ ఆన్ ద ఫ్లోర్. ఓ మై గాడ్. ఇప్పుడు జస్ట్ ఒక క్లిక్తో ఇది తీసేసి ఇంకా అనదర్ అటాచ్మెంట్. ఇది వచ్చేసి సోఫాస్కి ఇలా కార్నర్స్కి చాలా మంచిదన్నమాట. మనం సోఫాస్ కానీ ఆర్ యూజువలీ మన బెడ్ దగ్గర, హెడ్ బ్యాగ్ దగ్గర వీటన్నిటికీ కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు. ఐ లవ్ హౌ దిస్ వర్క్స్. ఆ తర్వాత సబ్మరీన్ అటాచ్మెంట్. ఇది నాకు వాక్యూమ్ అండ్ మాప్ రెండు ఒకటేసారి చేయనిస్తుంది. సచ్ అ టైమ్ సేవర్. అంటే మాప్ చేసుకుంటూ వాక్యూమ్ కూడా అయిపోతుంది. అండ్ ఎక్కడైనా మన పిల్లలు మెస్ చేసినా, మెయిన్లీ హ్యావింగ్ స్మాల్ కిడ్స్ అండ్ టాడ్లర్స్ ఇన్ ద హౌస్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. తప్పకుండా అంటే ఇఫ్ యూ విల్ యూజ్ ఇట్ యూ విల్ నో. అండ్ బెస్ట్ ఇట్ ఈస్ లైట్ వెయిట్, చక్కగా మనకి ఈజీగా అయిపోతుంది. వీటన్నిటిలో నాకు ఎక్కువ నచ్చింది ఏంటంటే మనం జస్ట్ మన రిక్వైర్మెంట్కి బట్టి మన అటాచ్మెంట్స్ మార్చుకుంటూ క్లీన్ చేసుకోవడమే. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ యూజర్ ఫ్రెండ్లీ. అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ కూడా లేవు. అండ్ దీన్ని మనం ఎంటీ చేయడం కూడా చాలా సింపుల్. జస్ట్ ఒక క్లిక్తో ఇలా మనం ఎంటీ చేసేయచ్చు. డస్ట్ అంతా కూడా మన గార్బేజ్ బిన్లో పడిపోతుంది. ఇట్ ఈస్ దాట్ సింపుల్ అండ్ ఈజీ టు యూస్. దీని ప్రోడక్ట్ లింక్ కింద వదిలేస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా నేను క్విక్గా మొత్తం వ్యాక్యూమ్ ఫినిష్ చేసి నా రూమ్ని చకాచక్ చేసేస్తా. బ్యాక్గ్రౌండ్లో మా అత్తగారు రెడీ అవుతున్నారు కదా, ఆవిడని పిలిచి మన ఐటమ్స్ చూపిద్దాం. షానూర్ సనా గారు కమ్ హియర్. ఎప్పుడు వచ్చి ఎప్పుడు కెమెరా పెట్టి ఎవరంటారా రేస్? నేను పని చేయను అంటున్నా మీకు. ఇక నేను పనే చేస్తానని చూపించడానికి ఒక కొత్త ఐటమ్ తీసుకొచ్చాను. వాక్యూమ్ క్లీనర్ V12S సబ్మరీన్ డైసన్ ఫుల్ లైట్ వెయిట్. మీరు చూడండి. అరే అవును కదా. ప్లస్ దీంతో ఇది ఏం తెలుసా, ఈ బెడ్షీట్ ఇట్లా బట్టేసి దులుపుతారు కదా, అట్లా దులుపకుండా వాక్యూమ్ చేసుకుంటే దుమ్మంతా వెటకారం చేస్తున్నావా లేకపోతే ఏంటి సంగతి? కాదు చెప్తున్నా, అప్గ్రేడ్ అవ్వమంటున్నావు నన్ను. అంతే కదా. అంటే మంచి కోసం, ఇదైనా మన మంచికే. మీరు ఎలా నా మంచి ఆలోచిస్తారు, నేను మీ మంచి. ఇంకోటి చూపిస్తా. ఫస్ట్ నేను క్లీన్ చేస్తాను. ఇది మనం ఫ్లోర్ క్లీన్ చేసుకోవడానికి. ఇందులో స్పెషాలిటీ ఏం తెలుసా గైస్, మీరు కొంచెం భరించాలే, వాల్యూమ్ వస్తుంది. అంటే అంత. అండ్ బెస్ట్ ఏంటంటే ఇందులో అంతగా వేరే వ్యాక్యూమ్స్ లాగా సౌండ్స్ రావు. అని నందినికి చూపించారా అసలు వర్క్ ఎట్లా చేయాలని? చూపిస్తా, నందిని కూడా చూపించేస్తా. ఇక అందరూ రిలాక్స్ అవుతారు, వాక్యూమ్ వచ్చేసింది కాబట్టి. ఇది ఉందా? ఇప్పుడు ఇది నేను ఆన్ చేస్తానా, మీకు ఐటమ్ చూపించిన చూస్తున్నారా ఈ లైట్ కింద ఫ్లోర్. అవునవును కదా, కరెక్ట్. మనకు క్లియర్ గా తెలుస్తుంది. అప్పుడు దుమ్ము మొత్తం తెలిసి
దుమ్ము మొత్తం వెళ్ళిపోయి Yeah. మీరు మూలకి దుమ్ము ఉంది అంటారు కదా, మీ కంటికి కూడా కనిపించని దుమ్మంతా కూడా నా వాక్యూమ్ మరి తీస్తుంది. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. వాక్యూమ్స్ అంటే థ్యాంక్ యూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ ఇట్. నాకు నిజంగా తెలియదండి, ఇప్పుడే పిలిచి చూస్తున్నాను. నిజంగా అయితే నిజంగా వాక్యూమ్ తో క్లీన్ చేస్తే ఆ డస్ట్ అంతా నువ్వు చెప్పినట్టు ఒకసారి అన్వర్ చేసినప్పుడు చూసాను. అంటే సన్నటి దుమ్ము మనం ఎంత ఊడ్చి తుడిచినా ఎక్కడి నుంచో సన్నటి దుమ్ము ఉంటుంది కదా, అదంతా క్లీన్ అవుతుంది. ఓన్లీ థింగ్ నా కన్సెంట్ ఏంటంటే పైనుంచి మనం దులుపుకొని నీట్ గా అన్ని చేసుకొని వాక్యూమ్ చేయాలని ఒక ఇది కదా, అందుకే అటాచ్మెంట్స్ కూడా తెచ్చా. అన్ని ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర, పైనుంచి కింద నుంచి అన్ని చోటు మీరు ఇట్లా కర్టన్ నుంచి ఇలా దులుపుకోవచ్చా? కర్టెన్ కూడా చేయొచ్చు. అవునా? అన్ని మీరు కర్టెన్ వాక్యూమ్ చేయొచ్చు, మీరు ఫ్లోర్ వాక్యూమ్ చేయొచ్చు, మీరు కౌచెస్ వాక్యూమ్ చేయొచ్చు. సూపర్. అయితే నన్ను కూడా చేయొచ్చు. అదే నిన్ను ఫస్ట్ చేసిన తర్వాత అన్ని చేస్తా. ఇక మీరు బయటికి వెళ్తారు కాబట్టి మీరు కానివ్వండి. మా రూమ్ అయిపోయింది, ఇది చేస్తే మీరు ఎగ్జిట్ అవుతే ఈ రూమ్ కూడా చేసేస్తాం. ఒక 5 నిమిషాలు ఇస్తే మేము వెళ్ళిపోతాం. షూర్. ఓకే. సో మా అత్తగారు అయిపోయాక ఈ రూమ్ చేస్తాను. ఈలో పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కాబట్టి వాళ్ళు వచ్చాక ఎలా ఉందో చూద్దాం. వాళ్ళందరినీ కొనమన్నావు ఇప్పుడు? లింక్ ఇస్తాను, వాళ్ళు కొంటారు. ఎందుకంటే ఇది అంత యూస్ఫుల్. మీరు చెప్తే కదా కొంటారు. డెఫినెట్ గా ఇట్స్ యూస్ఫుల్ అండి. నేను చెప్తున్నాను, నిజంగా ఇట్స్ యూస్ఫుల్. మనం ఏ మాటకి ఆ మాట అనుకోవాలి. కానీ నేను ఫస్ట్ లో నేను అస్సలు నమ్మేదాన్ని, మీ అందరు తెలిసిన సంగతి. కానీ ఈ మధ్య నేను కూడా కొంచెం వాక్యూమ్కి వచ్చేసాను. కానీ వీళ్ళు చేస్తాను, నేను చేయను. అది దీనికి అలవాటు పడాలా, అదొకటే నాకు ఏంటంటే వాక్యూమ్ తీసి ఆన్ చేసి చార్జ్ చేసి చేయాలని ఒక ఇది ఉండింది. నువ్వు చెప్పినట్టు ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దోస్ అటాచ్మెంట్స్ లైక్ అన్ని క్లీన్ చేసుకోవచ్చు అంటే వెల్ అండ్ గుడ్. జస్ట్ ఒక క్లిక్ తో ఇది కావాలా మార్చుకోవాలి, అది కావాలా మార్చుకోవాలి, అంతే. దట్స్ ఇట్. జస్ట్ వన్ క్లిక్ అండ్ ఇట్ ఇస్ డన్. అట్లా ఉంటుంది. ఒక క్లిక్ మారలేదే, మారుతుంది. మీరు ఫస్ట్ మీరు మారాలి, ఆ తర్వాత ఇది మారుతుంది. నేను మొత్తం మారాలంటే కష్టం, నువ్వు మారితే నాకు ఇష్టం. నేను మారినా మీకు ఇష్టం ఉండదు. మనం ఇలా ఉంటేనే బాగుంటుంది. మన Okay జోడీ guys, ఆ లింక్ ఇస్తుంది, కొనండి. ఎందుకు డిస్క్రిప్షన్ చెక్ చేయండి. నేను పిల్లలు వచ్చాక కలుస్తా. ఓకే గాయస్. అండ్ ఆల్సో చాలా రోజుల తర్వాత మా అత్తగారిని చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ షవర్ సమ్ లవ్. అండ్ ఆల్సో వీడియోస్ రావట్లేదు అని మీరందరూ ఎంతగా అనుకుంటున్నారో మేము కూడా చేయాలనే అనుకుంటున్నాము. ఇవాళ కూడా బ్లాగ్ చేద్దామా వద్దా, కానీ ఇది అన్బాక్స్ చేయాలి, నేను వాడేయాలన్న ఉద్దేశంతో ఏదైతే అయింది మొదలు పెట్టేసేయాలి బ్లాగ్ అని. ఇంకా బ్లాగ్ మొదలు పెట్టేసాను అనమాట. పెట్టావుగా, నేను ఎప్పుడు వస్తుంది, వచ్చేస్తుంది. మీరు కూడా ముహూర్తం. ఇన్షాల్లా విల్ డూ ఇట్. సో అలా మేము చేస్తున్నాము. మీరు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మేము ఎలా అంటే మీకోసం బ్యాక్ టు బ్యాక్ పెడుతున్నాము, మీరు చూడట్లేదు, అందుకే మేము గ్యాప్ తీసుకుంటాం. కదా, మీరు అస్సలు చూడట్లేదు, అది తప్పు కదా. వాళ్ళు చూస్తారు, మనం గ్యాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా వాళ్ళకి నచ్చితే చూస్తారు. నచ్చేటట్టు మనం చేయాలి, అంతేనంటారా? అంతే నచ్చుతుంది. Yes. మీరు ముందు పెట్టండి, నచ్చుతుంది. 1 2 3. మా వారు చూస్తే అయిపోయింది నా పని. మా వారు పక్కన ఉండింది, తపస్సం చూసినా నా పని అయిపోయింది. పప్ప చూస్తే ఇంతగా ప్రేమిస్తుంది కోడల్ని, పట్టించుకోవట్లేదు. మీరు ఆ కౌంటర్ ఎందుకు ఇచ్చారు? ముద్దు పెట్టమంటే ముద్దు పెట్టేసి వెళ్ళొచ్చు కదా. Guys, guess what? Assalamu alaikum, Aman. మా అమాన్ నా కోసం ఏం లాటే ఇది? స్పానిష్ లాటే తయారు చేశాడు. లెట్స్ డూ అ టేస్ట్ టెస్ట్. క్రేజీ. అది కాఫీ అచ్చా జీ नहीं मुझे परफेक्ट है బ్రో. ఇలాంటి మరిది అందరికి దొరకాలని ఈ వీడియో ద్వారా దీవిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ ఎవ్రీబడి విత్ ద మర్దీ లైక్ అమాన్. నేను ఇట్లా పొద్దు నుంచి వర్క్ చేస్తుంటే మీకోసం కాఫీ చేసి తీసుకొస్తా. అది ఎందుకు వచ్చిన ప్రేమ ఏంటో కానీ తీసుకొచ్చాడు పాపం. ఇట్ ఈస్ యమ్మీ. మా అర్హాన్ వాళ్ళు ఇప్పుడు వస్తారు. వాళ్ళు వచ్చేలోపు నా కాఫీని ఎంజాయ్ చేసి ఆ తర్వాత అర్హాన్ వచ్చాక కలుస్తా. బాయ్ బాయ్ గైస్. అస్సలాము అలైకుం హీరా. అర్హాను అస్సలాము అలైకుం. People think you can't carry Amir. Can you or you can't? Arhanu. Assalamu alaikum. Arhan said he wants to come. So, when is it? ఇక అన్న వచ్చినాడంటే మా ఆమె పరిస్థితి. Both the kids full busy playing. And నేను
కాఫీ తాగేసి ఇంకా ఫుల్ క్రేజీ అయిపోయాను. ఇప్పుడు అర్హాన్ని ఫ్రెష్ అప్ చేసి ఫుడ్ తినిపించాలన్నమాట. ఎట్లుందంటే చాలా రోజులు నా బ్లాగ్ చేస్తుంటే ఇట్స్ డిఫరెంట్ థింగ్ ఆల్ టుగెదర్. బట్ యా, కుదిరినంత వరకు ఐ విల్ క్యాప్చర్ మై డే. రియలీ ఐ హ్యావ్ అ సర్ప్రైజ్ ఫర్ యూ. సో పీపుల్ థింక్ యూ డోంట్ టాక్. వై డోంట్ యూ టాక్? I don't want to talk. You don't want to talk. That you should tell, right? And what are the boxes which are kept behind Shanno? Are those all your boxes, like toy boxes? What does? Yeah. Yeah. See, Arhan, Amir is thinking that's a car and he's rubbing on the floor. See? कैसा चला रहे Amir? बता. कैसा ड्राइव कर रहे थे आप? Hey, Joker. backflip. That's Joker's car. And this is Batman. See Batman. Hey, See you Batman. can't throw the car, Amir. That's how Batman car. Arhan, आप पहले से करो. What Amir was doing, you know, he was doing it like this, thinking it is a car. See, he will do now. See. See, he's thinking it's a car. Arhan, careful, okay? Amir, it's not a car. It's a shooter. Amir. See that? No. Now he will do. See, he will do the same thing. आपका कार ब्रेक हो जाता. What? That car. No, it's too strong. No, the glass might break, Papa. The car is strong, but this one, can I have? See, he's doing the same. I told. What one? This one will break. This will break. No, it's unbreakable. It's fixed with this. These both. This is not breakable. It might still break, no, baby? Right, Amiru? No. Is that a car? It's a car too shooter. strong. Can Mama show you? And if I press this, see, that's is how it works. Yeah, because See, ये रखे ना. Wait. I'll show you. Wait, Amir. Hira, what are you playing? I'm playing Robot Ninja. Can you show me? Oh, nice. It's a robot ninja. Amir, what are you playing? Bedtime ho gaya. He's playing Mamma Dudu. Yeah. What kind of game is that? He's playing with this toy. If this toy is there, right? That's a mama. And this is if he holds this toy. He's one already more. holding that. See, the sword. That is If he Dudu. does one more sword, then it's mama baby. If he does only one, then mama. Okay. So he's playing mama. He's playing Mamma. So అది ఇలా నా డే జరిగిందనమాట. ఫైనలీ ఐ స్టార్టెడ్ వ్లాగింగ్ అండ్ ఇన్షాల్లా ఇక్కడ నుంచి కంటిన్యూస్గా వీడియోస్ వస్తాయి. అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై మదర్ ఇన్ లాస్ ఛానల్. ఇప్పుడు 8 అయిపోతుంది. ఆమిర్ బెడ్ టైం ఆల్రెడీ స్లీప్ సూట్లో ఉన్నాడు. మా అర్హాన్ కూడా ఇప్పుడు కాసేపట్లో పడుకుంటాడు కాబట్టి దేర్ ఇస్ నథింగ్ ఫర్ మీ టు బ్లాగ్ బికాజ్ మా ఆమిర్ని పడుకోబెట్టాక ఇంకా నేను రూమ్లోనే ఉంటాను. ముక్మినా అర్హాన్తో ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ ఆమె పడుకున్నాక కూడా వాళ్ళిద్దరు కూడా వచ్చేస్తారు. సో బిఫోర్ 7 మేమందరం ఫర్ టక్ అనమాట. అంటే పిల్లలు 7కి ముందు నేను ముక్మినా కూడా 8 o'clock కల్లా we also crash and sleep. So that's about this video. I hope you guys enjoyed watching. Please do subscribe మాతగా ఛానల్కి, నా ఛానల్కి. అండ్ మరొకసారి కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. Bye guys. Bye బోలో ఆమెర్. టాటా. Mama. టాటా. Yes, also. Bye guys.